ఈరోజు వచ్చిన అంశం ఏంటి? చిన్న వాటిని కోరుకొని గొప్ప సత్యాలంట. ఎలాంటి సత్యాలు? జీవిత సత్యాలు, మన జీవితంలో బాగుపడే విలువైన సత్యాలు. జీవితంలో బాగుపడే మాట చెప్తాను, వింటారా? జీవితంలో బాగుపడే మాట చెప్తే ఏం చేయాలి? చాలా శ్రద్ధగా వినాలి. జీవితంలో చెడిపోయే మాటలు వస్తాయి, మరి అప్పుడేం చేయాలి? వాటిని మనం వినకూడదు, వాటికి మనము చెవి ఎక్కకూడదు. ఎందుకో తెలుసా? పాడైపోతాం గనుక, జీవితాలు నాశనం అయిపోతాయి గనుక, జీవితాలు దిగజారిపోతాయి గనుక పాడు చేసే మాటల వైపుకు మనం ఆకర్షితులు కాకూడదు. బాగు చేసే మాటలు, జీవితాలు నిలబెట్టే మాటలు, జీవితానికి విలువనిచ్చే మాటలు, ఆ విలువనిచ్చే మాటలకు నువ్వెప్పుడు కూడా నీ జీవితం అంతా, అందుకనే నీ ఆస్తిని అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకోమని రాయబడి ఉంది. ఆమె చెప్పండి. జ్ఞానం సంపాదించుకోవడానికి ఏం చేయాలంట? నీ ఆస్తిని అంతా ఇచ్చి, నీ ఆస్తి పోయినా పర్లేదు కానీ ఏం సంపాదించుకోవాలి అంటే జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానయుక్తంగా బ్రతకాలి. బుద్ధిహీనుడా ఇక్కడికి రమ్ము, జ్ఞానం ఎట్టుదైనా కానీ నీకు నేర్పి. ఎక్కడికి? దేవుని మందిరానికి, దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి నీవు రాగలిగితే జ్ఞానం ఎట్టుదో నీకు చూపిస్తాడు. జీవితంలో ఎలా నడవాలో, జీవితంలో ఎలా ఉండాలో, జీవితంలో ఏం చేయాలో చాలా విషయాలు ప్రభు మనకి నేర్పిస్తాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు, దేవాతి దేవుడు, ఆయన కొన్ని వస్తువులు చెప్పి ఆ వస్తువుల నుండి చాలా పాఠాలు నేర్పించేవాడు. కొన్ని జీవితాలు చూపించి ఆ జీవితాల నుండి చాలా అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఉండేవాడు. కొన్ని ప్రాంతాల నుండి, వస్తువుల నుండి, వ్యక్తుల నుండి, గ్రామాల నుండి, చెట్టుల నుండి, ఇలా చాలా విషయాలు, కాకిల నుండి కూడా, పిచుకు నుండి చాలా విలువైన పాఠాలు, అందులో సత్యాలు. ఆ సత్యాలు కనుక నువ్వు మనసు పెట్టి వినగలిగితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చిన్న వాటిని కోరుకుని ఏం చేస్తాడు? చాలా గొప్ప సత్యాలు. ఒకవేళ ఆ సత్యాలు కనుక నువ్వు వినగలిగి, ఇష్టపడి, వాటికి చెవియొగ్గి, ఇది నా జీవితానికి అన్వయింపు చేసుకుంటానని నువ్వు ఇష్టపడితే మన జీవిత విలువ మారిపోతుంది. మన పరిస్థితులు మారుతాయి, మన పరికరాలు మారుతాయి, మన స్నేహాలు మారుతాయి, మన ఉద్దేశాలు మారుతాయి, మన పనితీరు మారుతుంది, మనం నడిచే విధానం కూడా మారిపోతుంది. ఆ చిన్న వాటిని మొన్నటి దినాన్ని ఒక చిన్న ధోరణి ఏర్పాటు చేసుకుని చాలా గొప్ప ఉపదేశము ఆ చిన్న ధోరణి నుండి ప్రభువారు ఇచ్చారు. ఏ ఉపదేశం అది? విత్తువాని ఉపదేశం. విత్తువాడు విత్తుతూ ఉన్నాడు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. రాతి నేలను పడినా ఫలించలేదు. త్రోవ పక్కన పడ్డాయేమో పక్షులు ఎత్తుపోని. రాతి నేల పడ్డాయి, మను లేనందున ఎండ తగలగానే వేడికి ఎండిపోయింది. ముళ్ళ పొదలో పడ్డాయి, ముళ్ళ కంచి ఆల్రెడీ అది విస్తరించడం ఉంది కనుక ఈ చిన్నపాటి ఈ విత్తనాన్ని మొలనివ్వకుండా అణిచివేసేసినాయి. దేవుని వాక్యం ఎక్కడ పడాలో తెలుసా? మంచి నేలను విత్తబడిన నేలగా నీ హృదయం మార్చబడును గాక. నీ హృదయం ఎలా మార్చబడాలి? మంచి నేలను. అందుకని మొదటి ప్రార్థనలో ఉండాలి, పాటల్లో ఉండాలి, ఆరాధనలో ఉండాలి, బైబిల్ పఠనంలో ఉండాలి, సాక్ష్యాల్లో ఉండాలి. అప్పుడు వాక్యానికి సిద్ధపడాలి. ఆ ముందు ఏమీ లేకుండా నేరుగా వాక్యం వచ్చి తినేస్తానంటే నీ గజిబిజిలో నీ వాక్యం ఏమి నీ హృదయంలోకి వెళ్తే కళ్ళు మూతపడిపోతాయి. హృదయం ఇలా బోర్లించి పడిపోయి ఉండిపోద్ది. హృదయం ఇలా బోర్లించి పడి ఉంటే ఏ మాట వెళ్తుంది లోపలికి? దున్నబడిన మెత్తని భూమిలా నీ హృదయం మార్చబడును గాక. మెత్తని భూమిలో మన హృదయం ఉండాలి. రాతి గుండు బరువైపోయి, బండబారిపోయి, తీడు బారిపోయిన హృదయాలుగా మన హృదయాలు మార్చబడకూడదు. ప్రభువారు చెప్పిన సందేశం, మరొక సందేశం మన మీద చూడండి. చిన్న జీవులు
సామెతల గ్రంథం 6వ అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనములో, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకును. దేవుని స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమి రాస్తున్నాడు ప్రభువారు అంటే అక్కడ దేవాతి దేవుడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, చీమల యొద్దకు వెళ్ళి ఏం చేయాలి? వాటి నడతను బాగా కనిపెట్టు, నిదానించు, చూడు చూడు చూడు, చూసి ఏం తెచ్చుకో? జ్ఞానం తెచ్చుకో. ఆమెన్, ఆమెన్. ఏం తెచ్చుకోవాలంట? చిన్న జీవులే కావచ్చు, కంటికి కనిపించినవి కావచ్చు, కానీ అందులో చాలా గొప్ప సత్యాలు ప్రభువు నేర్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆ చిన్న జీవుల్లో నుండి చీమ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందమ్మా? ఎంత ఉంటుంది? ఎంత ఎంత ఏలంత ఉంటుందా? అబ్బాబే, చీమ అంత ఉంటుంది. చీమ అంతే కదా, చీమ అంత ఉంటుంది. అంత చీమ మనము బాగా నిదానం చూస్తే దాని తల ఎక్కడ ఉంది, దాని కాళ్ళు ఎక్కడున్నాయి, దాని కొళ్ళు ఎక్కడుంది, దాని నోరు ఎక్కడుంది, అది ఆహారం ఎలాగ దాన్ని క్యాచ్ చేస్తుంది, అది ఆహారం ఎలా లోపలికి తింటుంది, ఆ జీర్ణశక్తి ఏంటి, అది కాలకృత్యాలు ఎలా తీసుకుంటుంది, అవన్నీ నిదానించి చూసావు ఎప్పుడైనా? ఆ చీమ చూడండి, దాని తలకాయ ఎంత తాటికాయ ఎంత ఉంటుందా? దాని తలకాయే మనకు కనిపించాలంటే బాగా భూతత్తులో పెట్టి చూడవలసి వస్తుంది. కానీ ఆ చిన్న తలకాయలో ఎంత జ్ఞానం పెట్టాడు దేవుడు. స్తోత్రం కలిగాక. నీకెంత తలకాయ ఉంది, ఎంత తలకాయ ఉన్నా కానీ ఉపయోగం ఉండదు మన తలకాయలు. ఏమండి, ఒక్కొక్కరితో ఇంత తలకాయ, చిన్న చిన్న తలకాయలు కాదు, అంత తలకాయ ఉన్నా కానీ ఎంతవరకు కూడా ఉండదు అందులో. వరకంటే తెలుసు కదా, ఎంత జ్ఞానం కూడా లేకుండా ఎదిగేవాళ్ళు, తిరిగేవాళ్ళు, నడిచేవాళ్ళు, బ్రతికేవారు, జీవించేవారు, మాట్లాడేవారు ఉంటారు చాలామంది. చీమ తలకాయ ఒకసారి చూడు, ఆ తలకాయలో ఎంత దేవుడు ఎక్కడికి వెళ్ళమని తెలుసా? సోమరి, నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళొద్దు, నీ బ్రతుకు బాగుపడాలంట. హలో సోమరి, కోపం వచ్చేది నీకు అలాగంటే. నీ బ్రతుకు బాగుపడాలంటే ఎక్కడికి వెళ్ళు? చీమల దగ్గరికి వెళ్ళు. ఇదేంటి, ఎంతటి విలువైన వ్యక్తిని, పేరు ప్రఖ్యాతులు గాయించిన వాడిని, గ్రామంలోనే ఒక ఉన్నతమైన హోదా కలిగిన వాడిని, పెద్ద బుల్లెట్ మీద వెళ్తాను నేను, లేకపోతే ఇంత బ్యాలెన్స్ ఉంది వెనకాల, నాకు ఇంత జాబ్ ఉంది, ఉద్యోగం ఉంది, పెద్ద వాహనాన్ని నేను మెయింటైన్ చేస్తున్నాను, లేకపోతే ఎప్పుడు కూడా విలువైన దుస్తులు ధరిస్తాను నేను, ఎవరైనా నాకు నమస్కారం పెట్టవలసిందే, ఇలాంటి ఉద్దేశాలు కలిగి ఉండి మనం చీమల దగ్గరికి వెళ్ళడమా? ఏంటయ్యా, నేను చీమల దగ్గరికి వెళ్ళడం ఏంటి? చీమల దగ్గరికి వెళ్ళడం ఏంటి? చీమల దగ్గర నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఏముంటాయి అని మనం అనుకోవచ్చు. దేవుడు వెళ్ళమన్నాడు కనుక దేవుని చెప్పిన మాట వింటే మనకు చాలా జ్ఞానం మనకి నేర్పిస్తాడు ప్రభు. ఒకవేళ వెళ్ళకపోతే నీకు జ్ఞానం రాదు. దీన్ని ఇంకో మాటలో చెప్పుదాం, ఇంకో విధంగా చెప్పుదాం, మాట్లాడుకుందాం. ఒకవేళ చీమల దగ్గరికి వెళ్ళడం సులువా, కష్టమా? చీమల దగ్గరికి వెళ్తే నువ్వు ఎలా చూడాలి? ఇలా నిలబడి చూస్తే కనపడతాయి అయ్యి. ఒంగుని కూర్చుని బాగా ఇలా నిదానించి ఇంకా కింద కూర్చోవాలి, ఇంకా కింద నేల మట్టు కూర్చుని అలా చూస్తే ఏమేమి చేస్తుందో అవన్నీ కనిపిస్తాయి. అది ఎలా పెట్టండి. ఒకవేళ చీమల దగ్గరికి వెళ్ళడం ఇబ్బంది కలిగి ఉండి నువ్వు సింహం దగ్గరికి వెళ్ళి నేర్చుకో అంటే ఏం చేస్తావు? వెళ్తావా? ఏంటి నాయన, నేను సింహం దగ్గరికి వెళ్ళమన్న లాలచెర్లు తిరుగుతుందంటే ఒకటి చెత్తపూలి, ఇప్పటికీ భయం. మొన్న అలా నైట్ అలాగ వస్తుంటే, బాబా ఎలకని వైపు పులు తిరుగుతుంది, అది ఎక్కడ గడుతుంది, మనిషిని ఎలా చంపుద్దో దానికే తెలియదంట. సింహం దగ్గరికి వెళ్ళి నేర్చుకో అంటే ఏమంటావు? బాబోయ్, ఏమయ్యా నేను బ్రతకాలని నీకు ఆశ లేదా? సింహం దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటే ఏంటి? ఒకవేళ ఏనుగు దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటే అది కష్టమే, అది కష్టమే. ఎలుగుబంటితో ఎలుగురెళ్ళి నేర్చుకోమంటే అది కష్టమే.
పెద్ద పెద్ద క్రూర మృగాల దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకోమలేదమ్మా. మన కంటికి కనిపించే, ఎప్పుడు మన ఇంట్లో తిరిగే, మన చుట్టూ తిరిగే, మన ఆహారం పట్టిపోయే, ఎప్పుడైనా చూడండి తింటా కానీ ఒక చిన్న రవ్వ, ఒక బియ్యం గిన్నంత రవ్వ, దానికంటే చిన్నదైనా బియ్యం గింజలో సగం అంత అయినా కింద పడింది అనుకోండి, పోనీ ఉప్మా రవ్వ చిన్నది ఎంత ఉంటుంది, అంత పడినా కానీ ఎన్ని సేమలు వస్తాయి? ఒకటి వస్తాయా, ఇంకా వస్తాయా? టీం వస్తాయా? టీం మీటింగ్ చేస్తాయండి అవి, ఒక టీమ్గా వస్తాయి. ఒకటి వచ్చి ఈ ఒకటే ఇది పట్టుకుపోయి స్వార్థంతో దాచేసుకుని తినే బుద్ధి దానికి ఉండదు. ఆ జతకత్తెలు ఇంకా చాలా వాటిని తీసుకొస్తుంది. ఫ్రెండ్స్ ఉంటాయి, ఆ ఫ్రెండ్స్ అందరూ వస్తారండి. ఒక్కదాన్ని దీని శక్తికి మించి ఒకటి దానికంటే 60 రెట్లు వెయిట్ ఎక్కువ తీసుకెళ్తుందంటండి. ఒక సీమ దానికంటే 60 రెట్లు. మనం ఎంత బరువు ఉంటాం? నువ్వు ఎంత బరువు ఉంటావు చెప్పమ్మా ఒకసారి. 50 ఏదో ఒక 60 వేసుకుందాం. పోనీ 50 వేసుకుందాం. 50 చాలులే, 50 వేసుకుందాం. 50కి 6 రెట్లు కలిపితే ఎంత? 300 కేజీలు. 300 కేజీలు పట్టుకెళ్ళగలవా? 300 పట్టుకెళ్ళావు. పోనీ 100 కేజీలు పట్టుకెళ్తావా? 100 పట్టుకెళ్ళి. పోనీ 50 పట్టుకెళ్తావా? పట్టుకెళ్ళావు. ఎక్కడ పట్టుకెళ్తావు? 5 కేజీలు బియ్యం మూటే పట్టుకెళ్ళావు. ఒకవేళ పట్టుకెళ్ళి మెట్ల మించి పైకి ఎట్టుకెళ్తే పైన పడిపోతాం. ఒక్క సీమ ఏం చేస్తుందంటే ఇది 60 రెట్లు. నీకు 6 రెట్లు చెప్పాను నేను. 60 రెట్లు ఎక్కువ బరువు, వెయిట్ దానికంటే ఎక్కువ పట్టుకెళ్ళిపోతుంటండి. అది ఎంత శ్రద్ధ చూడండి సీమకి. అలాగని దాన్ని స్వార్థం కూడా ఉండదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్కడికి వెళ్దాం? చీమల దగ్గరికి వెళ్దాం రండి. చీమల దగ్గరికి వెళ్తే ఏం చేయమన్నాడు ప్రభువారు? నిదానించి చూడండి. ఎలా చేయాలంటే ప్రతిదాన్ని చాలా నిదానంగా చూడాలి. నిదానంగా చూస్తేనంటది చాలా జ్ఞానం నేర్పిస్తుంది. చదవండి అమ్మా, చదవండి. వాటికి న్యాయం సోమరి చీమల యొద్దకు వెళ్ళము. వాటి నడత అంటే వారి వెళ్ళే నడక విధానము, ఆ లైను, వాడి జీవితం, అదంతా మీరు నిదానించి కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోము. వాటికి న్యాయాధిపతి లేడు, లేకున్నాను పై విచారణకర్త లేకున్నాను అధిపతి లేకున్నాను అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటికి ఎవరు లేరంట? న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు, నడిపించేవాడు లేడు. నడిపించేవాడు లేకపోయినా, పై విచారణకర్త లేకపోయినా, అధిపతి లేకపోయినా కానీ ఎప్పుడు కూడా క్రమశిక్షణ అనేవి అది మిస్ కాదండి. మొట్టమొదటిగా సీమలోండి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? క్రమశిక్షణ. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఏముండాలి మనకి? క్రమశిక్షణ. కుటుంబ నాయకుడిగా పెద్దగా నీకు క్రమశిక్షణ ఉండాలి. కుటుంబ యజమానురాలుగా, భార్యగా నీకు క్రమశిక్షణ ఉండాలి. కుటుంబంలో ఉన్న బిడ్డలుగా మీకు క్రమశిక్షణ ఉండాలి. తల్లులుగా క్రమశిక్షణ ఉండాలి. ఎవరి క్రమశిక్షణ వారు ఫాలో అవ్వాలి. ఆ క్రమశిక్షణ మిస్ అవ్వకూడదు. క్రమం కానిది ప్రతిదీ కూడా ఏంటో తెలుసా? అక్రమము. ఇప్పుడు సంఘానికి కూడా ఏముండాలి? ఒక క్రమం ఉండాలి. రాత్రి కుటుంబ ఆశీర్వాద ప్రార్థన అందరు రావాలి, అది క్రమం. సమయం మనకి ఉదయకాల ప్రార్థన, సండే సర్వీస్ ఎన్ని గంటలకు ప్రారంభం? 9:30 గంటలకి, అది క్రమం. శుక్రవారం ప్రార్థన ఎన్నింటికి? మనకి 7:30 గంటలకి ప్రార్థన. ఆ ప్రార్థనకి రావాలి, అది క్రమం. ఆల్నైట్ ప్రేయర్ మనకి 8 గంటలకు ప్రారంభం. ప్రతి నెల ఆల్నైట్ ప్రేయర్ లాస్ట్ శుక్రవారం లేకపోతే ఫస్ట్ శుక్రవారం మనకి ఆల్నైట్ ప్రేయర్. అందులో నువ్వు రావాలి, అది క్రమం. 24 hours ప్రేయర్ ఉంటుంది, అందులో నువ్వు పాలు పొందాలి, అది నీకు క్రమం. ఏమండి, గృహ కొడుకులు ఉంటాయి. ఈ సంఘమత ఏం చేయాలి? నేను రానండి, నేను పెతకోపనంటే కుదరదు. అది సంఘ క్రమము కానే కాదు.
కానే కాదు. ప్రతిదానికి ఏముందో తెలుసా? క్రమం ఉంది, క్రమశిక్షణ. క్రమం కాంది ప్రతిది కూడా అక్రమమే. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, ఎన్నడూ మిమ్మల్ని నేను చూడలేదు. ఏంటయ్యా, నీ నామాన్ని మేము ప్రవచించలేదా? ప్రవచించావు. మీ నామాన్ని మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? వెళ్ళగొట్టావు. మీ నామాన్ని ప్రకటించలేదా? ప్రకటించావు. ఎన్ని చేస్తే ఏముంది? నీకు క్రమం లేదు కదా. క్రమం లేని జీవితాన్ని ఆయన ఇష్టపడతాడా? నీవు ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా నడిపించబడుదుముగాక. కూర్చోవడం కూడా చాలా క్రమంగా కూర్చోవాలి. ఆమేన్. స్తోత్రం కలిని గాక, స్తోత్రం కలిని గాక. ఆమేన్ చెప్పడం కూడా క్రమంగా చెప్పాలి. హల్లెలూయా చెప్పడం కూడా ఒక క్రమం చెప్పాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. భోజనం చేసేటప్పుడు కూడా చాలా క్రమంగా తినాలి. గెలిబిలి అడ్డదిడ్డాలుగా తినేసి పోకూడదు. చాలా క్రమంగా తినాలి. వంట చేసేటప్పుడు కూడా చాలా క్రమంగా చేయాలి. నీ వంటగది అంతా చాలా శుభ్రంగా. ఒక వంటగది పెంటపోగులాగా ఉంటుంది. వంటగది ఎలాగ ఉండాలి? చాలా క్రమంగా ఉండాలి. స్తోత్రం కలిని గాక. మన ప్రతిదీ, మన ఇంటి పరికరాలన్నీ కూడా ఎలాగ ఉండాలి? చాలా క్రమంగా ఉండాలి. మన క్రమమే మన జీవితానికి ఆశీర్వాదము. ఆమేన్. చీమలు పాటించే రూల్స్ కనుక ఈరోజు మనుషులు పాటిస్తే, ట్రాఫిక్ రూల్స్, ఇంతమంది పోలీసులు, ఎన్ని యాక్సిడెంట్లు అవసరం లేదండి. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఈ పక్క నుంచి వెళ్ళాలి, వచ్చేటప్పుడు ఆ పక్క నుంచి రావాలి. ఏమండి, ఈ పక్క నుంచి రావాల్సిన వాడు ఆ పక్క నుంచి వచ్చేస్తున్నాడు. అది క్రమం కాదు కదా. ఖాళీగా ఉండొచ్చు రోడ్డు ఖాళీగా ఉండగానే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని పాటించాలి. రూల్స్ పాటించకుండా ఎవరి రూల్స్ను వారు ఏర్పాటు చేసుకుంటారు. నీకు ఎవరు చెప్పని అవసరం లేదు. ఆ చిన్న చీమ చూడండి, చీమంట ఏ రోజున కూడా అది క్రమం తప్పి జీవించదు. ఆ రూట్ మ్యాప్ చూశారు మీరు? చీమల రూట్ మ్యాప్ ఎంత చక్కగా ఉంటుందో. ఈ రూట్లో కాకుండా ఆ రూట్లోకి నడదండి. అది విడిగి నడుస్తుందా? విడిగి నడదు. మనం విడిగి వెళ్ళిపోవడం ఇష్టం మనకి. నీకు నచ్చిన మార్గంలో నువ్వు వెళ్ళడం కాదు. లేదండి, నా మనసు ఎందుకో కానీ ఒప్పుకోవట్లేదండి. నీ మనసుతో దేవునికి సంబంధం లేదు. దేవునికి నచ్చినట్టు నువ్వు ఉండాలి, కానీ నీ మనసు నచ్చినట్టు నువ్వు ఉండడం ఏంటి? కనుక మనం ఒక రూల్స్ పాటించాలి. ఆ రూల్స్లోనే మనం నడవాలి. చూశారు? ఇంకో విషయం చెప్పంటారు మీకు. ఆ చీమలు లైన్ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు ఒకటేమో లోడుతూ ఉంటుంది, ఇంకోటి అన్లోడుతూ ఉంటుంది. చాలా ఇలా నిదానం చూస్తే అందులో ఒకటి లోడుతూ ఉంటుంది, ఇంకో అన్లోడుతూ ఉంటుంది. ఆ లోడుతూ ఉన్నది ఏం చేస్తుంది తెలుసా? అన్లోడుతూ ఉన్న దానికి దారి చేస్తుందంటండి. దారి చేస్తే ఇలా తప్పు ఉంటుంది, అది వెళ్ళిపోతాయి. అన్నీ ఈ లైన్లోకి ఇది వచ్చేది చక్కగా వెళ్ళిపోతాయి. ఎంత క్రమశిక్షణ అండి! ఎవరు చెప్తున్నారు వాటికి? ఎవరు చెప్పట్లేదు. ఇలా వెళ్ళిపోవడం ఇది నా కర్తవ్యం, నా బుద్ధి అని ఈ చీమలు నేర్పిస్తూ ఉన్నాయి. ఆ చీమలు ఏ రోజున ట్రాఫిక్ రూల్స్ మిస్ కాదు, లైన్ మిస్ అవ్వదు, క్రమశిక్షణతో నడిపించబడుతుంది. మనము కూడా మన జీవితంలో ఈ క్రమాన్ని పాటించే వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొకటి ఏంటంటే, ఇది చాలా జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తుంది. రాబోతున్న కాలము వర్షాకాలం అని, కోతకాలంలో ఏం చేస్తుందంటే పంటను సమకూర్చుకుంటుంది, ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. రాబోతున్న కాలం కోతకాలం అయిపోయిన తర్వాత వచ్చేది వర్షాకాలం. ఎండాకాలం అయిపోయిన తర్వాత వచ్చేదే కాలము వర్షాకాలం వచ్చిందంటే మనం బయటికి వెళ్ళలేము, ఆహారం సమకూర్చుకోలేం. కనుక ఇప్పుడే ఆహారాన్ని సమకూర్చుకోవాలని ఆ ఆహారాన్ని లోపల స్టోరేజ్ చేసుకుంటుంది. దొరికిన ఆహారం అంతా పట్టిపోద్ది, తినగలిగిన ఆహారం అంతా పట్టిపోద్ది. ఏమండి, ఒకటే కాదు, కొన్ని లక్షల చీమలు వచ్చేస్తాయి. వచ్చిందన్నీ దానికి సెపరేట్గా దాచుకోదు. ఎవరు బ్యాలెన్స్ వాళ్ళకి కాదు, అంతా కలిపి సమిష్టిగా ఉంచుకుంటాయి. స్తోత్రం కలిగి గాక.
సమిష్టి ఎక్కడ కనిపిస్తుంది ఈ మాట? సంఘమంతా ఆదికాలపు సంఘము వారికి కలిగిందంతా సమిష్టిగా ఉంచుకున్నారు. అపోస్తుల పాదాల దగ్గర కొంత పెట్టారు, ఎవరు అక్కడ కొలది వారికి పంచిపెట్టారు, ఉన్నదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. ఒక యూనిటీ, ఒక ఐక్యత అందులో మనకు కనబడుతుంది. రాబోతున్న కాలము కష్టకాలము, కరువు కాలము. మరొక మాట చెప్పాలి, రాబోతున్న కాలంలో సువార్త కూడా మనకి కరువు అయిపోతాయి. ఆహారాన్ని సమకూర్చుకో, బైబిల్ ఎక్కువగా చదవండి. రోజుకు ఒక్కొక్క పుస్తకం, ఒక అధ్యాయం కాదు నేను చెప్తుంటా, అర్థమైందా? ఒక్కొక్క అధ్యాయం కాదు, రోజుకొక పుస్తకం. పుస్తకం అంటే ఆదికాండం 1, నిర్గమకాండం 2 రోజు, 3 రోజు లేవికాండం, 4 రోజు సంఖ్యాకాండం, 5 రోజు ద్వితీయోపదేశకాండం. ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రంథం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రంథం చదవాలి. ఇలా చదివేస్తే ఎన్ని రోజులకు అయిపోద్ది? మొత్తానికి బైబిల్ ఒక 60 రోజుల్లో నువ్వేం చేయొచ్చు? బైబిల్ని పూర్తి చేసేయచ్చు. స్తోత్రం కలిగి కాక. రోజుకు ఒక అధ్యాయమే చదవలేవు ఇక నువ్వు. తినడం మానేస్తావు. ఏ రోజైనా తినడం మానవు. ఏం మానేస్తావు? బైబిల్ చదవడం మానేస్తావు, ప్రార్థన చేయడం మానేస్తావు. బైబిల్ ప్రతిరోజు ఒక క్రమశిక్షణగా ఏం చేయాలి? బైబిల్ చదవాలి, బైబిల్ని మనం ధ్యానం చేయాలి. జ్ఞానయుక్తమైన విషయాలు అందులో ఎన్నో మనకి నేర్పిస్తూ ఉంటాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. భవిష్యత్తు గురించిన జ్ఞానము ఆ చీమలకు ఉంది. భవిష్యత్తు గురించిన జ్ఞానం నీకుందా? రాబోతున్న కాలము గురించి ఆలోచన నీకుందా? నీ బిడ్డల గురించిన భవిష్యత్తు గురించిన జ్ఞానం ఉందా? వారి గురించి చిన్నటి నుండి ఒక భక్తి క్రమశిక్షణలో వారిని నడిపించాలి. ప్రతిరోజు సండే స్కూల్కి నీ బిడ్డలు మిస్ కాకూడదు. అది ఆ క్రమం వారికి అలవాటు అయిపోవాలి. ప్రార్థన చేయడం నేర్పించాలి. పిల్లలకి ఏమి నేర్పించాలి? భోజనం ముందు ప్రార్థన నేర్పించాలి. కుటుంబ ఆరాధనలో కూర్చోబెట్టుకుని పిల్లల చేత చేయించాలి ప్రార్థన. పిల్లల చేత ఎక్కువగా ప్రార్థన చేయించాలి. ఎలా చేయాలో చెప్పాలి వాళ్ళకి. ఎవరు నేర్పించాలి? మనమే నేర్పించాలి. ప్రతిదీ కూడా తల్లిగా తండ్రిగా పిల్లలకి ఒక క్రమశిక్షణ అలవాటు చేస్తూ భవిష్యత్తు గురించిన జ్ఞానోపదేశం వారికి చెబుతూ దేవుని రాజ్య స్థాపకులుగా వారిని మనం సిద్ధపరచాలి, ప్రిపేర్ చేయాలి. చూసారా, వాటికి పై విచారణకర్త న్యాయాధిపతి లేకుండా కానీ ఏం చేస్తున్నాయి? ఒక క్రమాన్ని అవి మిస్ కావట్లేదు, నా బాధ్యత అంటే అవి ఎలా నడుస్తున్నాయో. క్రమమైన జీవితాన్ని కలిగి దేవుని సన్నిధానంలో నడిపించబడుతున్న అవి మనకు కనబడుతున్నాయి. భవిష్యత్తు గురించిన జ్ఞానం మనకి నేర్పిస్తున్నాయి. ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటిస్తున్నాయి. ఎవరో చెప్పాలి అని కాదు, నా బాధ్యత అంతే. బాధ్యత కలిగి మనం ఉండాలి. చూడండి, చీమలు ఏం చేసుకుంటాయంటే పుట్ట తయారు చేసుకుంటాయి. చూసారు ఎప్పుడైనా చీమల పుట్ట? చీమల పుట్ట చూసావమ్మా? చీమల పుట్ట లోపలికి వెళ్ళి చూస్తే ఎంత శుభ్రంగా ఉంటుందో. అప్పుడప్పుడు పొలాలు ఉన్న వారికి తెలుస్తుంది. ఆ పుట్టలు తవ్వేటప్పుడు ఆ పుట్ట లోపల చాలా శుభ్రంగా, చీమ అసలు చెత్త లోపల ఉంచుకోదంటండి. ఏమి ఉంచుకోదు లోపల? చెత్త అసలు లోపల ఉంచుకోదు. మన ఇంట్లో ఎంత చెత్త ఉంటుందో, ఇల్లంతా చెత్త. ఎక్కడ చూసినా చెత్త. ఆ తలుపు మూల చెత్త, ఈ మూల చెత్త, ఆ మూల చెత్త. ఆ చెత్తే మనకు కంపం, అయ్యే మనకి రోగాలు. ఇల్లంతా ఏముంటుంది? చెత్త చెత్త. అసలు అమ్మా, ఇంట్లో చెత్త ఉంచుకో. చెత్త నీ జీవితానికి ఆరోగ్యకరము కాదు. చీమల పుట్టలో ఏముండదు? చెత్త ఉండదు, చాలా శుభ్రంగా ఉంటాయి. అది చూడండి, గదుల్లాగా అరలలాగా కట్టుకుంటాయి. ఏదైనా కానీ అందులోకి వస్తే చొరబడితే చీమలు ఊరుకుంటాయి అనుకోండి, మొత్తం అంతా టీమ్గా వచ్చి అటాక్ చేసి వాటిని తవిరి కొట్టేస్తాయి. పాము పుట్ట అంటాం, పాము పుట్ట కాదు అది. ఏం పుట్ట? చీమ పుట్ట. ఈ పాము అప్పుడప్పుడు వెళ్ళి చొరబడినాక చూస్తుంది, కానీ దాన్ని కూడా ఈ టార్గెట్ చేస్తాయి. ఒకేసారి అటాక్ చేస్తే ఎలాంటిదైనా కానీ ఆ చీమల ముందు లొంగిపోవలసిందే. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. ఎంత యూనిటీ! చీమలకు ఉన్నది యూనిటీ నీకుందా? ఇంట్లోనే యూనిటీ ఉండలేదు. ఒక ఇంట్లో ఉండు, ఒకరికొకరు మాట్లాడుకోరంట, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. మరి ఇదెక్కడ కుటుంబం, ఇదెక్కడ సహవాసం?
సంఘంలో ఉండి కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకొని, ఇది ఎక్కడ సంఘాల్లో ఉండి ఒకరింటికాడ ప్రార్థన అయితే ఇంకొకరు రార, సంఘాల్లో ఒక ఇంటి దగ్గర ప్రార్థన అయితే ఇంకొకరింటికి రారంట. ఇది ఎక్కడ యూనిటీ? చీమలు బెస్టా, నువ్వు బెస్టా? ఆ చీమ కనపడగానే నలిపేస్తావు నువ్వు. చీమని ఎంత ఆశ్రయించుకుంటాం, చీమని ఎంత చీప్గా చూస్తాం. అప్పుడు చీమలు అంటే నాకు కాదు, నువ్వు క్రమశిక్షణ చెప్పవచ్చుది, లేకపోతే నాకు కాదు నువ్వు హద్దులుగా ఇవ్వచ్చుది, నీ జీవితం ముందు నువ్వు మార్చుకో చాలు అని చీమలు నేర్పిస్తాయి. ఆమె చీమల్లో జ్ఞానం ఏమైనా ఉందా? చాలా జ్ఞానం ఉంది. ఎప్పుడు అర్థమైంది ఆ జ్ఞానం అంటే? ప్రతి జీవి నుండి కూడా ఒక అద్భుతమైన ఉపదేశం ప్రభువు మనకిస్తాడు. వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, లేకపోయినా కానీ ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటిస్తున్నాయి. ఒక చీమకి మరొక చీమకి ఏం చేస్తున్నాయి? గౌరవిస్తున్నాయి, హెల్ప్ చేస్తాయి. ఇంకోటి చెప్పమంటారా? ఆ ఒక్కటే తినేదు, దానికి ఏదైనా చిన్న ఆహారం దొరికితే ఒక్క చీమ కనపడతా అనుకున్నావు నువ్వు అక్కడ. ఎలా తెలుస్తుంది వాటికి? మొదట ఒకటే వెళ్ళి చూసి వస్తుంది, వెంటనే వెళ్ళిపోద్ది. అది ఎప్పుడు అందించేద్దో కౌరు నీకు తెలియదు, దాని పనిలో అది ఉంటుంది. అది ఎప్పుడు కౌరు అందించేసింది? ఇప్పుడు వరకు ఒక చీమ లేనిది అక్కడ ఒక 100, 50 లేకపోతే ఒక 1000 చీమల వరకు వచ్చేసి పొగడిపోయి, ఇక్కడే కాదు రన్నింగ్లో కూడా ఉంటాయి, వెళ్తున్నాయి, కొన్ని వెళ్ళి చెప్తున్నాయి, హెల్ప్ కోసం తీసుకొస్తున్నాయి. ఈ ఆహారం అంతా ఆ గదుల్లోకి తీసుకుపోతాయి. దేవుని స్తోత్రం కలిగి కాక మన ఇంట్లో ఎంత రంధ్రం మనకు కనపడుతుందా? కానీ ఏ మూల నుంచి వెళ్ళిపోతాయో చీమలు వెళ్ళిపోతాయండి. వెళ్ళి ఎంత చక్కగా ఈ క్రమశిక్షణ, ఎంత విధేయత లేకపోతే జ్ఞానమో ఆ చీమల్లో కనపడుతుంది. ఆ చీమలకున్న జ్ఞానమే కనుక ఈరోజు మనకుంటే, ఆ రూల్స్ అన్నీ పాటిస్తే మనము అసలు ఇన్ని పోలీస్ స్టేషన్సే అవసరమో ఉండకపోను. ఆ జ్ఞానం చెప్పున అవి ఎలాగైతే నడుస్తున్నాయో మనము కూడా అలాంటి జ్ఞానం కలిగిన వారుగా నడవాలి. పై విచారణకర్తలు చెప్పేవాళ్ళు లేడు, న్యాయాధిపతి లేడు, అధిపతి లేడు, అయినా కానీ క్రమం పాటిస్తున్నాయి, భవిష్యత్తు గురించిన జ్ఞానం కలిగి ఉన్నాయి. ఏమండి? ట్రాఫిక్ రూల్స్ అంతా పాటిస్తున్నాయి, ఒక చీమకి మరొక చీమకి గౌరవిస్తున్నాయి, తనకున్న ఆహారం అంతా సమిష్టిగా ఉంచుకుంటున్నాయి. రాబోతున్న కాలము ప్రమాదకరమైందని ముందే గ్రహిస్తున్నాయి. ఎలా తెలిసింది ఆ జ్ఞానం వాటికి? రాబోతుంది ఏ కాలం? ప్రమాదకరమైన కాలం. ఆ ప్రమాదకరమైన కాలం రాబోతుంది కనుక మనం జ్ఞానయుక్తంగా ప్రవర్తించకపోతే నష్టపోతాం. సహోదరుడా, సహోదరి, నష్టపోతాం. జ్ఞానయుక్తంగా మనం ప్రవర్తించాలి. మనము ఏదో ఒక గొప్ప స్థాయిలో ఉన్నాం అనుకుంటున్నాం, కానీ జ్ఞానయుక్తంగా ప్రవర్తించట్లేదు. జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తున్నాం అనుకుంటూనే బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నాం. అందుకని సోమరి. ఆ చీమ చూడండి, ఉదయం లేచిన తర్వాత ఇక రాత్రి పడుకునే వరకు ఏం చేస్తుంది చీమ? శ్రమించడమే, 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 శ్రమ 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 శ్రమ. దాని జీవితకాలం ఎంత తెలుసమ్మా? 3 నెలలు బ్రతికిద్దండి చీమ. 3 నెలల కాలానికి ఎంతటి భవిష్యత్తు గురించిన నీకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 70 సంవత్సరాలు ఇచ్చాడు. ఎన్ని? 70 ఇచ్చాడు. 70 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు. సగం అయిపోయినాయా? సగానికి ఎక్కువైపోయినాయి. ఇక ఎంతకాలం ఉన్నాం? అయినా ఇంకా ఎలా బ్రతుకుతున్నాం అంటే జ్ఞానం లేకుండానే జీవిస్తున్నామేమో. ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. ఆ చీమలు ఏం నేర్పిస్తున్నాయి మనకి? జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి, క్రమశిక్షణ నేర్పిస్తున్నాయి, ఒకదానికి ఒకటి గౌరవించుకుంటున్నాయి. మనమంటే గౌరవం లేకుండా మాట్లాడుకుంటాం. కనీసం మనిషి అని సానుభూతి కూడా చూపించకుండా, గౌరవం లేకుండా అగౌరవమైన పదజాలం వాడుతూ ఇబ్బందికరంగా మాట్లాడుతాం. కానీ చీమలు మాత్రం అట్లా కాదండి. చాలా సహోదర భావంతో, ఒక క్రమశిక్షణతో. అందుకనే మనల్ని ఎక్కడికి వెళ్ళమన్నాడు? సోమరి, చీమల యొద్దకు వెళ్ళు, చీమల యొద్దకు వెళ్ళు. చూపులు మామూలుగా ఉండవు,
కొంతమంది నోటితో మాట్లాడతాం మానేసి కళ్ళుతో మాట్లాడతారు తెలుసా? నోటితో నవ్వడం మానేసి కళ్ళుతో నవ్వుతారు. చాలా చమత్కారంగా ఉంటారు. సామెతల గ్రంథంలో ఇటువంటి వారి గురించి చాలా చక్కగా వ్రాయబడింది. చాలా భయంకరమైన వ్యక్తిత్వాలు కలిగిన వారు. కళ్ళు నెత్తికెక్కిన తరం అని రాయబడి ఉంది. ఏ తరం అంటది? కళ్ళు ఎక్కడ ఉంటాయి? అమ్మో ఈ అమ్మకప్పుడే కళ్ళు నెత్తికెక్కేసేయమ్మా, 2-3 అందగానే కళ్ళు నెత్తికెక్కేసాయి. కళ్ళు నెత్తికెక్కిన తరం మనుషులుగా చూడండి. భారతీయులందరూ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ ఆ సహోదరులు. నేను నా దేశాన్ని ఇలా పెట్టు, భారతదేశం నా మాతృభూమి, అందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అందే ఈ నినాదం. ఎప్పుడో స్కూల్లో చెప్పిన జ్ఞాపకం ఉందా? ప్రతిజ్ఞ. భారతదేశం ఎవరిది? మన మాతృభూమి, మన తల్లి, మన అమ్మ. ఈ భూమి భారతదేశం ఎవరి సొత్తు కాదు, మనందరి సొత్తు. ఒక మతానికే, ఒక వర్గానికే, ఒక తెగకే ఈ భూమి శాశ్వతం కాదు, అందరికీ శాశ్వతం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేశాన్ని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మన సహోదరులు మనం ప్రేమించాలి. కళ్ళు ఎక్కిపోయిన తరము, కళ్ళు నెత్తికెక్కిన తరము. దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడంటండి. ఏ చూపు అది? విషపు చూపు. దేవుని యొక్క కార్యాలు కండ్లారా చూసే నేత్రాలు ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకి గుడ్డుతనం కలిగిస్తున్నాడు. యేసు నామములో ఆ గుడ్డుతనం పోవునుగాక. నీ కళ్ళు తేటగా ఉండాలి. దావీదు కళ్ళు ఎలా ఉన్నాయి? చాలా తేటగా, నిష్కల్మషంగా, ఎవరి వైపు చూసినా చాలా చక్కగా మంచిగా చూస్తాడండి. ఒకరినొకలా చూడడం, అందరి మీద ఒకే లుక్కు. అలాంటి నేత్రాలు కలిగిన వాడు, పాపపు ఆలోచన లేనివాడు, పాపపు చూపులు ఆయన దగ్గర ఉండవు, మంచి నేత్రాలు కలిగిన వాడు. తర్వాత ఏముంది దావీదు గురించి? ఎర్రటి వాడు, చక్కని నేత్రాలు కలిగిన వాడు, సుందరమైన వాడు. స్తోత్రం కలిగాక. సుందరమైన వాడు, సుందరమైన జీవితం, సువాసన కలిగిన జీవితం. సుగంధ ద్రవ్యాల కంటే మంచి పేరు. నీ జీవితానికి సుందరత్వం ఏంటో తెలుసా? మంచి పేరుని మనం సంపాదించుకోవాలి. జీవితకాలంలో ఏం సంపాదించావు? 10 లక్షలు సంపాదించానమ్మా, వేస్ట్. 20 కాసులు బంగారం సంపాదించాను, వేస్ట్. 3-4 ఇళ్ల స్థలాలు సంపాదించా, వేస్ట్. ఎక్కడయ్యాయి? పట్టుకెళ్ళిపోతావా? 1/4 కేజీ బంగారం పట్టుకెళ్ళగలవా? ఏమండి? 1/4 కేజీ ఎందుకు? ముక్కు పొడకే పట్టుకెళ్ళం. ఏది పట్టుకెళ్ళం. బంగారం ఎక్కడ భూమిలోంచి వచ్చిందే? వెండి భూమిలోంచి వచ్చిందే, రాగి భూమిలోంచి వచ్చిందే, డబ్బులు భూమిలోంచి వచ్చినాయే. ఏ విలువైన వస్తువైనా అన్ని భూమిలోంచి వచ్చినాయే. మొన్న దొరికిన వేళ ఏమైపోద్ది? మొన్న అయిపోద్ది. మనం కూడా ఎందులోంచి వచ్చాం? మనులోంచి వచ్చాం. కానీ మనం కూడా మొన్న అయిపోతాం. ఏదో రోజున మనం కూడా మొన్న అయిపోతాం. దీని భూలోకం దాని కొరకు ఎందుకు మనకు పాకులట? ఏమి సంపాదించుకో బ్రతికినంత కాలం? యవన క్రియలు వారి వెంట పో. నీ క్రియలే నీ వెంట వస్తుంది తప్పగా నువ్వు సంపాదించిన ఏ విలువైన వస్తువు నీతో, నాతో, మన ఎవరితోనూ రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మంచి పేరు సంపాదించుకున్న దావీదు జీవితం చూస్తే చిన్నవాడే కావచ్చు, చాలా గొప్ప తత్వాలు కలిగిన వాడు, లక్షణాలు కలిగిన వాడు, సింహం వస్తే పోరాడినవాడు, శత్రువు అయిన గొలియాదును ఒంటి చేత్తో వాడగట్టినవాడు, దేవుని మీద పూర్తిగా ఆనుకున్నవాడు. దేవుని మీద ఆనుకున్న వాడిని ఎవరిని కూడా విడిచిపెట్టడు. నీ మీద శత్రువు దాడి చేస్తున్నాయా? లేకపోతే బలహీనతలా? ఏది నీ మీద దాడి చేస్తున్నాయి? రోగమా? ఆర్థిక ఇబ్బందులా? కుటుంబ సమస్యలా? ఏది నీ మీద దాడి చేసినా యుద్ధం యెహోవాదే అని దావీదు అన్నట్లుగా, ఈరోజు దావీదు దేవుని మీద ఆనుకున్నట్లుగా నీవు దేవుని మీద ఆనుకుంటే నీ జీవిత స్థితిగతులు దేవుడు మార్చేస్తాడు. మన భవిష్యత్తును దేవుడు తిరగరాస్తాడు. నీ కుటుంబ సరిహద్దులు దేవుడు విశాలపరుస్తాడు. ఈ లోక సంబంధమైన వస్తువులేమి దైవికమైన ఆశీర్వాదాలుగా నువ్వు భావించొద్దు.
ఈ లోకంలో మనం అనిపిస్తున్న సుఖాలేమి దైవికమైన ఆశీర్వాదాలు కదా. అలాగైతే చాలా మంది మనకంటే కోట్ల మంది పడగెత్తిన వారు ఉన్నారు ఈ ప్రపంచంలో. దేవుని యొక్క సంరక్షణలో మనం ఉండడమే దైవికమైన ఆశీర్వాదాలు. ఆ దైవికమైన ఆశీర్వాదాలతో మన జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. చిన్న జీవితమే, ఆ చిన్న జీవితంలోనే నమ్మకం ఉండు, ఆ చిన్న కుటుంబంలో నమ్మకం ఉండు, ఆ చిన్న ఉద్యోగంలో నమ్మకం ఉండు, ఆ చిన్న పనిలో నమ్మకం ఉండు. ప్రతి దాంట్లో నమ్మకమైన వారికి దీవెనలు. దావీదు చిన్నవాడే, కుటుంబంలో చిన్నవాడు, కానీ దేవుని పట్ల నమ్మకం ఉన్నాడు. అందుకనే దేశాధిపతులతో దావీదుని కూర్చుని పెట్టాడు. లాస్ట్కి ఆ దేశానికే రాజును చేశాడు. ఇప్పుడు ఆ దేశానికి పెద్ద ఎవరో? దావీదు కంటే పెద్దోడు ఎవరో చెప్పండి. కుటుంబంలో చిన్నోడే కావచ్చు, కానీ దేశానికి పెద్దన్న దావీదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు దావీదుకు కొడుకుగా ఉంటాడు. ఇప్పుడు దావీదు గోత్రంలో పుట్టినవాడు. దావీదుకే ఏమండి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి. దావీదు కుమారుడా నజరేయుడైన యేసు అనే ఆ స్థాయికి దావీదు జీవితం వెళ్ళిందంటే దావీదు నమ్మకస్తుడు. మనం అలా నమ్మకస్తుగా ప్రభు సన్నిధిలో ఉందాం. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. అందరూ మోకరించండి, అందరూ మోకళ్ళు వేయాలి.